చెప్తున్నారు. మరి అలాంటిది ఆయన ఈ రాజకీయం, ఓటు రాజకీయం, అలాగే నిజంగా అన్‌టచబిలిటీ గురించి మాట్లాడే హక్కు ఆయనకి లేదండి. ఎందుకంటే ఆయన కోసం ఈ కత్తి కోడికత్తి శ్రీను ఏ విధంగా బలయ్యాడు అందరు ప్రపంచానికి తెలుసు. మరి అలాంటి వ్యక్తి 5 సంవత్సరాలుగా మరి జైల్లో మగ్గిపోతుంటే ఈరోజు ఆ తల్లి లేకపోతే వాళ్ళ బ్రదరు అందరూ నిరాదీక్ష చేస్తుంటే, అలాగే దళిత సంఘాలు, అలాగే చాలా అందరూ కూడా ఇంటలెక్చువల్స్ మిగతా గ్రూప్స్ అని చేసిన కనీసం ఇంకి జ్ఞానం లేదు. నిజంగా ఈయనకి అన్‌టచబిలిటీ జగన్మోహన్ రెడ్డికి ఉంది. అందుకోసమే ఈరోజు నారాయణ స్వామి పెద్ద డాగ్ మాట్లాడుతుంటాడు, బయటకు వచ్చి ఇష్టానుసారంగా కామెంట్ చేస్తుంటాడు. ఆ వ్యక్తి ఒకరోజు ఎస్సీ ఎస్టీ గెజిటెడ్ ఆఫీసర్స్ అయ్యా మాకు ఈ ఇబ్బందులు ఉన్నాయి, మాకు ఇవి పలానా ఇబ్బందులు ఉన్నాయి, అలాగే మేము ఆయన కలుస్తాం అంటే ఈ మినిస్టర్స్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన వీళ్ళకి అందరికీ ఇంటర్వ్యూ ఇస్తే ఈ మినిస్టర్లు కూర్చుంటే ఈ మినిస్టర్స్ లో సోకాల్డ్ నారాయణ స్వామి అంటే రామకృష్ణ గారు రామకృష్ణ రెడ్డి గారు మీరు మాకు ఎలాగా ఇంటర్వ్యూ ఇవ్వడం లేదు, సీఎం గారు కనీసం ఈ ఎస్సీ ఎస్టీ గెజిటెడ్ ఆఫీస్ని ఒకసారి తీసుకెళ్ళండి, కనీసం వాళ్ళు సంతృప్తి చెందుతారని చెప్పిన నారాయణ స్వామి అంటే ఆయన పూర్తిగా బానిస అయిపోయాడండి, పదవి బానిస. అలాగే అంటే జగన్మోహన్ రెడ్డిలో అంటే ఆయన ఏ నియంత ఉన్నాయో ఆ నియంత దగ్గర ఎంతమంది బానిసలు పనిచేస్తారో ఆ నెంబర్ 1 బానిస ఈ నారాయణ స్వామి. ఇలాంటి వాళ్ళు తెలిసి కూడా మాట్లాడుతున్నారు అంటే ఒక పదవి కోసం. అలాగే ఈరోజు అంటే అంటే అంటరానితనం ఏ విధంగా ఆయన వ్యాప్ చేస్తున్న అనడానికి ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేస్ని ఒక ప్రజాప్రతినిధులు నిజంగా ఏ ప్రజాప్రతినిధి అయినా ఒక ఎమ్మెల్యే ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు బలపడాలంటే కనీసం 2 times చేస్తే ఆ నియోజకవర్గం మీద ఒక పట్టు రావడం, కనీసం ఆ నియోజకవర్గం ఏదో సర్వీస్ చేయాలి లేదా అధికారులతో మాట్లాడాలి అనే ఒక అవగాహన రావడం జరుగుతుంది. ఎందుకంటే నేను గత 30 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాను, 2 సార్లు ఎమ్మెల్యే అవడం. సో నేను అబ్జర్వ్ చేశా అంటే మిగతా కులాల్లో కూడా అంతే, ఇంకా కొంచెం ముందుగా ఉంటారు వాళ్ళు, అట్లీస్ట్ ఆర్థికంగా బలపడి ఉంటారు కాబట్టి వాళ్ళకి మిగతా సొసైటీలో వాళ్ళు కొన్ని ఇన్పుట్స్ ఇవ్వడం కొంచెం ఏదో ఒక పని చేసుకోవడం జరుగుతుంది. కానీ ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేస్ ఒకసారి అయిన తర్వాత రెండోసారి మారిస్తే ఉపయోగం లేదండి. అంటే అసలు వాళ్ళకి ఆత్మగౌరవాన్ని తీసిన అంటే ఒక దుర్మార్గుడు, ఒక నియంత, ఇంకా ఎన్ని ఉండాలో అన్ని ఆయన అనొచ్చండి. ఎందుకంటే ఒక విధంగా చూసుకుంటే ఆయనకి నాలెడ్జ్ లేదు. సో అందుకోసం ఈయన ఏ విధంగా చేస్తున్నాడు, ఎస్సీలకి ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ రోజు నాకు తెలిసినంత వరకు చదువుకున్న వాళ్ళు ఎస్సీ ఎస్టీల్లో 95% ఈయనకి ఈసారి ఓటు వేయడం జరగదు. అదైతే డిసైడెడ్ అయిపోయింది. ఎంప్లాయీస్ కానీ చదువుకున్న వాళ్ళు గ్రాడ్యుయేట్స్ కానీ, నేను గ్రామాల్లో తిరుగుతున్నాను లేదా జిల్లాలో తిరుగుతున్నప్పుడు ఎస్సీ ఎస్టీల్లో ఎవరైతే సామాజిక అంటే కొంత అవగాహన ఉందో సొసైటీ మీద వాళ్ళందరూ కూడా ఈరోజు డీప్గా జనాల్లోకి వెళ్ళడం, ఈరోజు వాళ్ళు భయపడుతున్నారండి. నిన్న మనం ఆ సభలో కూడా ఎస్సీ ఎస్టీ సంబంధించిన లీడర్స్ కూడా ఎవరైతే వైసీపీ ఉన్న లీడర్స్ మాటలు చూసా, వాళ్ళు ఎంతసేపు ప్రాధాయపడుతున్నారు ఎస్సీ ఎస్టీలు జగన్ ఉండాలి, జగన్ వెనకతలు ఉండాలి అనేది. సో అది క్లారిటీ వచ్చింది. రేపు రాబోయే ఎలక్షన్స్ లో ఎస్సీ ఎస్టీలు పక్కాగా వైసీపీకి ఓటు వేయడం జరగదు. ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన పార్టీలకు ఓటు వేయడం జరుగుతుంది. ఎందుకంటే నేను చూస్తున్నా డైరెక్ట్ గా యూత్ వచ్చి మమ్మల్ని కలవడం కానీ, ఏ జిల్లాకి వెళ్ళినా కలవడం కానీ, లేకపోతే పూర్తిగా అంటే ఇప్పుడు అర్థమైంది 27 పథకాల్లో ఏ విధంగా ఇబ్బంది పడుతున్నాం. బెస్ట్ అవైలబుల్ స్కూల్లో చాలా మంది ఈరోజు పేరెంట్స్ అంటే 40 years 45 years ఉన్న పేరెంట్స్ వాళ్ళు ఏ విధంగా ఈరోజు బెస్ట్ అవైలబుల్ స్కూల్ నుంచి పిల్లల్ని 2 లక్షల మంది పిల్లల్ని తీసుకెళ్లి మళ్ళీ మామూలు స్కూల్లో వేసుకోవడం, వాళ్ళ కళ్ళంట రక్తం నేను చూసా. ఎంత బాధపడుతున్నా అంత బాధపడుతున్నారు.